రియల్ నెంబర్స్ లో నెక్స్ట్ వచ్చేసి మనకు 1 మార్క్ క్వశ్చన్ గా ఫండమెంటల్ స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అడగవచ్చు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే every composite number can be expressed the product of primes and this factorization is unique apart from the in which the prime factors occur. ఇది మీరు ఒకవేళ పూర్తిగా నేర్చుకోలేకపోతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే every composite number can be expressed the product of primes this factorization is unique అంతవరకు నేర్చుకోండి. దాదాపు అంతా నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 మార్క్ అడిగే అవకాశంలో క్వశ్చన్ ఏంటంటే కన్నా ఒక కాంపోజిట్ నెంబర్ ఇచ్చి రైట్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాడు. ప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2, 3, 5, 7, 11 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటారు. వాటిని ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి 96. క్వశ్చన్ ఏమంటాడు, రైట్ ఇట్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటాడు అంతే. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ 1 మార్క్ అడగవచ్చు, మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తాను చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇప్పుడు 96ని ఈ విధంగా రాసుకొని ఫస్ట్ ఇది ఈవెన్ నెంబరా కాదో చూసుకోవాలి. ఈవెన్ నెంబరే కదా, ఈవెన్ నెంబరే కదమ్మా. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2, 3, 5, 7, 11. వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవాలి మీరు. ఒక నెంబరు చూస్తానే ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదో తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నట్లయితే ఆల్ ఈవెన్ నెంబర్స్ ఏ ఈవెన్ నెంబర్ అయినా సరే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏదైనా ఈవెన్ నెంబర్ తీసుకోండి, అది ఏమవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. నెంబర్ చూస్తానే చెప్పగలగాలి. ఇప్పుడు 3తో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదంటే అవుతుంది. ఎట్లా అంటే ఆ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 9, 6 ఉంది కదా, 9, 6 యాడ్ చేస్తే ఎంత, 15. ఎంత, 15. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1 జా 3 5 జా, కాబట్టి 96 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అట్లా ఇంకో నెంబర్ యాడ్ చేద్దాం, 9, 6 ఇంకో 6. ఇప్పుడు యాడ్ చూడండి ఒకసారి, 9 ఒక 6 అని చెప్పినాను, 15. 15 ఒక 6 21 కదా, 21 కదా. 3 టేబుల్లో చూడండి, 3 1 జా 3 7 జా, అంటే 966 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అది ఒక డివిజిబిలిటీ రూల్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అట్లే కదా 3తో తీసుకుంటే అయితే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన వచ్చిన నెంబర్ను 3తో డివిజిబుల్ చేస్తే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అయితే ఎగ్జాక్ట్ గా ఆ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఇట్లా చేయాలి. 4 డిజిట్స్ ఉన్నా 5 డిజిట్స్ ఉన్నా. నెక్స్ట్ 5 ఈజీ. వన్స్ ప్లేస్ లో ఏదైనా నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటానే అది ఆ నెంబరు 5తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2595. ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముంది, 5 ఉంది కదా, కాబట్టి ఈ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. అదే విధంగా 3890 వన్స్ ప్లేస్ లో ఏముంది, 0, కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7 ఏముంది, ఇప్పుడు 91 అనే ఒక నెంబర్ ఉంది, ఇది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే బాగా చూడండి అమ్మా. ఈ లాస్ట్ వన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని డబల్ చేసి దీంట్లోంచి తీసేయాలి. 91 అనింది, 1 డబల్ చేస్తే ఎంత అవుతుంది, 2. 9 లోంచి 7 పోతే 9 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 7. 9 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 7. ఇక్కడ వచ్చే నెంబరు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వచ్చే నెంబరు 7తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 7తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ చూద్దాం, 1 2 3 4 అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ నెంబర్ను తీసేసి డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 3 లోంచి 8 పోతే కాబట్టి బారో తీసుకుంటే 13 అవుతుంది. 13 లోంచి 8 తీసేస్తే 5. ఇక్కడ ఎంత ఉంటుంది, 1. ఇప్పుడు ఏం చేయాలి, 5ను డబల్ చేస్తే ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఎంత వచ్చింది, 11 లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. 1 అనేది 7ను ఎగ్జాక్ట్ డివిజన్ చేయలేదు కాబట్టి 1ను 7 చేయలేదు కాబట్టి ఈ నెంబర్ కూడా
1తో 7తో డివిజిబుల్ కాదు. మీరు ఈ విధంగా ప్రాసెస్, ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఉండేదాన్ని డబల్ చేసి ముందున్న దాంట్లో తీసేయాలి. అట్లా ఆ విధంగా 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చేంత వరకు చేయాలి. ఆ నెంబర్ డివిజిబుల్ అయితే అక్కడ ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 11 అంటే కనుక ఆల్టర్నేట్ నెంబర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 121, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ 100. లేదంటే కనుక ఇది ఈవెన్ ప్లేస్, ఆడ్ ఈవెన్ అట్లనే తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ నెంబర్స్ కానీ ఆ విధంగానే అనుకోవచ్చు. వాటిని ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. ఇప్పుడు 1 ఈ ప్లేస్ తీసుకోకూడదు, ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏంటి? నెక్స్ట్ ఇది 1 ఎంత? 2. ఇక్కడ ఏం మిగిలింది? 2. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 0. అంటే 0 కానీ 11 టేబుల్లో ఉండే నెంబర్స్ కానీ ఏంటివి? 11, 22, 33 ఇలాంటి 11 యొక్క మల్టిపుల్స్ కానీ ఇక్కడ వచ్చినట్లయితే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడానికి ఇదంతా అవసరం, అందుకు చెప్పడం జరిగింది. ప్రైమ్ ఫ్యాక్టర్ చూస్తానే ఇప్పుడు 96 2తో డివిజిబుల్ అవుతుంది కదా, అవుతుందా లేదా? ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది 2తో. కాబట్టి చేయండి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కదా. ఇది 2తో రాసినట్లయితే 2 4 జా 8, ఇక్కడ 1 ఉంటుంది 16, 2 8 జా 16, మళ్ళీ 2తో, ఎందుకంటే ఈవెన్ నెంబర్ కదా. 2 2 జా 2 4 జా, మళ్ళీ ఏమవుతుంది? 2తోనే 2 1 జా 2 2 జా, నెక్స్ట్ 2 6 జా 2 3 జా. ఇక్కడ చూడండి 96 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ చూడండి ఈ విధంగా వదిలేయకూడదు, వీటి యొక్క పవర్స్ రాయాలి. 5 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 సారీ 2 ఎన్నిసార్లు వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది కదా. 1 2 3 4 5 అంటే 2 to the power of 5 ఇంటూ 3. ఇది ఏదైనా నెంబర్ను రైట్ ఇట్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసినాం కదా, అన్ని ప్రైమ్ నెంబర్లే కదా, అట్లా. ఓకేనా? దీని ఏమంటారంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే.